సంతోషంగా గడుపుదామని బయటకు వచ్చి ఆ సంతోషంలో కూడా భయంగానే ఉన్నాం. అవునా? అబద్ధం చెప్పినప్పుడు అద్దంలో చూసుకున్న భయమేస్తుంది. పట్టుకుంటే పంజరంలా పట్టుకుంటారు, లేదంటే రోడ్డు మీద వదిలేస్తారు. సమాధానం తీసుకోండి. చెప్పండి. ఈ సమాజానికి వారసత్వంగా పనికిరాని బానిసత్వం మాది. వాటర్ ఇవ్వవా? నీకు ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? జీవితం అంటే బ్రతకడం, దాచుకోవడం కాదు. పిల్లల మీద ప్రేమ జాగ్రత్త ఉండాలి కానీ మనసు చంపుకొని బానిసలుగా బ్రతకకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఆడపిల్లవు, అలా ఉండు, ఇలా ఉండు, కూర్చో, నిల్చో, అది చెయ్యకు, ఇది చెయ్యకు. ఆఖరికి మా ఒంటి మీద మాకే అధికారం లేదు. మా జీవితంలో చెప్పింది చెయ్యడమే తప్ప అవకాశం ఉండదు. ఇక్కడ తల్లిదండ్రుల్ని తప్పనడం లేదు, పెంపకం తప్పంటున్నాం. అక్క చెల్లెళ్లకు నీతులు చెప్పి పక్క వాళ్ళ అక్క చెల్లెల్ని కామంతో చులకనగా చూసే వాళ్ళకి భయపడి మా డ్రీమ్స్ని చంపుకొని కిచెన్కి, మొగుడు పక్కలకి మాత్రమే ఆడది అని గడప లోపలనే బ్రతకాల వాళ్ళు జాగ్రత్తలు నేర్పిస్తారు. ఒక మగవాడికి కూడా చిన్నప్పటి నుండి ఆడదాని విలువ ఏంటో చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.